హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ జాబ్ స్విచ్చింగ్ కోసం బెస్ట్ టైమ్ ఏమేమి ఉంటుంది? వెన్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ జాబ్ స్విచ్చింగ్? సో, చాలామంది ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే జాబ్ స్విచ్ అవ్వడం చూసుకుంటున్నారు. హైయర్ ప్యాకేజెస్ కోసం లేకపోతే వర్క్ ఫ్లెక్సిబిలిటీ కోసం. వాళ్ళైతే గనక వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ విజిట్ చేస్తున్నారో ఛానల్‌లో ఉన్న కాంటెంట్ చూడండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నామండి. సో, కెరియర్ స్విచ్చింగ్ అవుదామనే వాళ్ళకి ఈ అప్డేట్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. పైథాన్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ ఫిబ్రవరి 12 నుండి కండక్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. ఈసారి మన సిలబస్‌లో జాంగో ఫ్రేమ్‌వర్క్ కూడా ఇంక్లూడ్ చేసాం. 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఎంవిటీ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. ఇక బ్యాచ్ టైమింగ్స్ అంటారా? మండే టు సాటర్‌డే ఈవినింగ్ 7 పీఎం టు 9 పీఎం 2 అవర్స్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్‌తో కండక్ట్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. 45 డేస్ అండి కోర్స్ డ్యూరేషన్. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైస్ ఇంటర్వ్యూ క్వెషన్స్, స్టడీ మెటీరియల్స్ అండ్ డైలీ టాస్క్‌లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కాంటెంట్ అంతా కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది. సో, మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కోఆర్డినేట్ చేయండి. ఫ్రీ డెమోతో పాటు సిలబస్‌కి సంబంధించిన పీడీఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగులో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థాంక్ యూ. సో, బెస్ట్ టైమ్ టు స్విచ్ జాబ్స్. సో, జాబ్ స్విచ్చింగ్ అనేది ఒక కెరియర్ డెసిషన్ అండి. సో, ఇదొక ఎమోషన్ వన్ అయితే కాదు. జస్ట్ ఒక కెరియర్ డెసిషన్ అన్నమాట. సో, రైట్ టైమ్ బ్రింగ్స్ బెటర్ సాలరీ, గ్రోత్ అండ్ లెర్నింగ్. సో, జాబ్ స్విచ్చింగ్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు అవ్వకూడదు. అండ్ ఒకవేళ జాబ్ స్విచ్చింగ్ అవుద్దాం అనుకుంటే అదొక రైట్ టైమ్ అవ్వాలి. సో, మీకు సాలరీకి, గ్రోత్‌కి, లెర్నింగ్‌కి అదొక మంచి టైమ్ అయితే అయ్యుండాలి. సో, టైమింగ్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో, ఇక్కడ జాబ్ స్విచ్చింగ్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు అయ్యేది కాదు. దానికంటూ ఒక స్పెసిఫిక్ టైమ్ ఉంటుంది. సో, అదేంటో డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. బెస్ట్ టైమ్ బేస్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ బట్టి కూడా జాబ్ స్విచ్చింగ్ అనేది కేటాయించబడుతుంది. లైక్ ఇప్పుడు ఐడియల్ ఎక్స్‌పీరియన్స్ విండో వచ్చేసరికి 1.5-3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ టైమ్ అండి జాబ్ స్విచ్ అవ్వడానికి. సో, ఫస్ట్ స్విచ్ మాట ఇది. 1 ఇయర్ లోపు మీరు జాబ్ స్విచ్ అవుదాం అనుకుంటే గనక అనంత కెరియర్ గ్రోత్‌కి అంత యూజ్ ఉంటే తప్పితే గాని మీరు స్విచ్ అవ్వకండి. సో, 1.5, 3 ఇయర్స్ తీసుకొని మీరు ఫస్ట్ స్విచ్ చేసినట్లయితే గనక మంచి ప్యాకేజ్ అయితే వస్తుందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక కంపెనీలో మీరు ఇన్ని ఇయర్స్ వర్క్ చేస్తున్నారంటే మీరు ఒక లాయల్‌గా చేస్తారనేది ఒక ఒపీనియన్ కలుగుతుంది వేరే వాళ్ళకి. నెక్స్ట్ మీకు జాబ్ ఇచ్చే వాళ్ళకి. సో, అట్లాగే 3-5 ఇయర్స్ వచ్చే వాళ్ళకేంటంటే నెగోషియేషన్ పవర్ ఉంటుందన్నమాట. సో, మీరు డిమాండ్ చేయొచ్చు. సో, నాకిక్కడ 3-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఇన్ని ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశాను. ఇంత డెడ్‌లైన్ టైమ్‌లో ఇంత ఇంత చేసాం. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ పెట్టొచ్చు. అలాగే మీరు 50% హైక్, 100% హైక్ అడగడానికి కూడా మీకొక స్ట్రాంగ్ పవర్ అయితే ఉంటుందండి. సో, బిలో 1 ఇయర్ అనేది నాట్ రికమెండెడ్. ప్రీవియస్‌గా చెప్పినట్టుగా కూడా బిలో 1 ఇయర్‌లో జాబ్ స్విచ్చింగ్ అనేది నాట్ రికమెండెడ్ అండి. స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్పితే గాని మీరు స్విచ్చింగ్ అయితే పెట్టుకోకండి. సో, వై? సో, ఎందుకు ఇంత టైం అనేసంటే లైక్ ఎనఫ్ స్కిల్స్ గెయిన్ చేసుకోవడానికి మీకు మినిమమ్ పట్టే టైం అండి 1 ఇయర్ అబోవ్ అయితే. సో, రిక్రూటర్స్ కూడా మీ స్టెబిలిటీని, మీ ఎక్స్‌పీరియన్స్‌ని ఇక్కడ మీకు వాల్యూ కడతన్నమాట. రిక్రూటర్స్ వాల్యూస్ మీ స్టెబిలిటీ అండ్ ఎక్స్‌పీరియన్స్. అండ్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ మీద కూడా మీరు జాబ్ స్విచ్ అవ్వచ్చు. యూ హావ్ అప్‌గ్రేడెడ్ యువర్ స్కిల్స్. మీ స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు. యూ వర్క్డ్ ఆన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసి మీకు వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు యూ ఫీల్ లెర్నింగ్ హాస్ స్టాప్డ్ ఇన్ కరెంట్ రోల్. సో, మీరు చేస్తున్న జాబ్ రోల్‌లో ఇంకా నేర్చుకోవడానికి అంతకు మించి ఏం లేదు అన్నప్పుడు స్విచ్ అవ్వడం. యువర్ రోల్ ఈస్ నాట్ అలైన్డ్ విత్ కెరియర్ గోల్స్. మీ కెరియర్ గోల్‌కి మీరు చేస్తున్న జాబ్‌కి మ్యాచ్ అవ్వనప్పుడు, ఇలాంటి బేసెస్‌లో కూడా మీరు జాబ్ స్విచ్ అవ్వడం అనేది మంచి చాయిసేనండి. సో, మార్కెట్ అండ్ కంపెనీ. బెస్ట్ టైమ్ బేస్డ్ ఆన్ మార్కెట్ అండ్ కంపెనీ. సో, మార్కెట్ కండిషన్స్ కూడా చూసుకోవాలి. సో, స్విచ్చింగ్ వెన్ హైరింగ్ ఈజ్ స్టాప్. క్వార్టర్ 1, క్వార్టర్ 2లో మీ జాబ్ స్విచ్చింగ్ అనేది యూజువల్లీ బెస్ట్ అండి. అదే మీరు క్వార్టర్ 3 గాని, క్వార్టర్ 4 గాని చూసుకుంటే గనక అక్కడ ఎక్కువగా ఈ మధ్యన రెసెషన్ జరుగుతుంది మనకి. తీసేవాళ్ళని ఆ టైంలోనే తీస్తున్నారు. హైరింగ్ వచ్చేసరికి క్వార్టర్ 1, క్వార్టర్ 2లో చేస్తారు. సో, మెనీ ఓపెనింగ్స్ ఆఫ్టర్ అప్రైజల్ సైకిల్స్. సో, ఇక్కడ అప్రైజల్ సైకిల్స్ అయిన తర్వాత చాలా ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. లైక్ కంపెనీ సిగ్నల్స్ లైక్ మీకు ఇలాంటి సిగ్నల్స్ వచ్చినప్పుడు కూడా మీరు జాబ్ స్విచ్ అవ్వడం చాలా బెటర్ అండి. సో,
గ్రోత్ లేనప్పుడు, ప్రమోషన్స్ లేనప్పుడు, లో సాలరీ, హైక్స్ కూడా చాలా లోగా ఉన్నప్పుడు, 2%, 3% హైక్స్ ఇస్తున్నప్పుడు, అండ్ జాబ్ ఇన్సెక్యూరిటీస్. సో లే ఆఫ్స్ జరుగుతున్నాయి మీ కంపెనీలో, మీ జాబ్ నాకు సెక్యూరిటీ లేదు అనుకున్న టైంలో కూడా జాబ్ స్విచ్ అవ్వడం అనేది బెస్ట్ చాయిస్ అండి. సో వీటిని కన్సిడర్ చేసుకోండి. జాబ్ స్విచ్ అవ్వడం అనేది అంటే ఇది ఒకటినే కాదు, వీటిని బేసెస్ మ్యాచ్ అవుతున్నారా లేదా, ఈ క్రైటీరియాలో మీరు ఉన్నారా లేదో చూసుకుని జాబ్ స్విచ్ అవ్వడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఇంకా దీని రిలేటెడ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.